నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలిసిస్. ఇక తెలంగాణలో లోక్సభ స్థానాలకు సంబంధించి అన్ని పార్టీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ లోక్సభ స్థానాలపై ఫోకస్ చేసింది. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఇప్పటికే గెలుపు బావుట ఎగరవేసినటువంటి కాంగ్రెస్ కూడా లోక్సభ స్థానాలపై ఫోకస్ పెట్టింది. మనం ఇక్కడ ముఖ్యంగా చర్చించాల్సినటువంటి అంశం బీజేపీ కూడా ఈసారి లోక్సభ స్థానాలకు సంబంధించి 10 స్థానాల టార్గెట్గా కూడా ముందుకు వెళ్ళబోతుంది. ఇక నిన్ననే 6 అభ్యర్థులు కూడా కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. 4 సిట్టింగ్ ప్లేసెస్లో ఇప్పటికే 3 సిట్టింగ్లు కూడా అంటే గతంలో ఉన్నవారే ఈసారి కూడా అక్కడ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలు అంటే అటు సికింద్రాబాద్కి సంబంధించి కూడా కిషన్ రెడ్డి ఉండబోతున్నట్టు తెలుస్తుంది. కరీంనగర్కి సంబంధించి కూడా ముఖ్యంగా బండి సంజయ్ ఉండబోతున్నారు. ఇక నిజామాబాద్కి సంబంధించి ధర్మపురి అరవింద్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే అంశం రాజకీయాల్లో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కూడా ఈసారి లోక్సభ స్థానానికి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దిల్ అనేటువంటి సినిమాతో ఆయన ఎంత నేమ్ ఫేమ్ తెచ్చుకున్నారో ఇక అదే దిల్ సినిమాని ఆయన ట్యాగ్ లైన్గా పెట్టుకుంటూ కూడా దిల్ రాజు అని పిలిపించుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన నిజామాబాద్ నుంచి కూడా ఆయన వచ్చారు, పుట్టి పెరిగింది కూడా అక్కడే. అయితే ఇక సినీ ఇండస్ట్రీలో ఎన్నో గెలుపు విజయాలను ఆయన సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే ఎంపీ స్థానానికి సంబంధించి కూడా ఆయన పోటీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ అటు బీజేపీ హైకమాండ్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా ఆయనకి ఆఫర్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కనుక ఆయనకి నిజామాబాద్ టికెట్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ కూడా ఆఫర్ చేసింది కదా. మరి బీజేపీకి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే ధర్మపురి అరవింద్ అక్కడ గతంలో కవితపై గెలిచారు. మరి ధర్మపురి అరవింద్కే నిజామాబాద్ టికెట్ ఇవ్వాలని చెప్పి బీజేపీ చూస్తుంది. ఒకవేళ దిల్ రాజు గనక బీజేపీపై ఇంట్రెస్ట్ చూపిస్తే ఆయనకి జహీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశాన్ని బీజేపీ కల్పించినట్టు తెలుస్తోంది. కానీ ముఖ్యంగా దిల్ రాజు పుట్టి పెరిగిందంతా కూడా నిజామాబాద్లోనే. రీసెంట్గా కూడా ఆయన మేనల్లుడు ఆశీష్ వివాహానికి సంబంధించి రిసెప్షన్కి సంబంధించి కూడా అతిరథ మహారథులందరూ కదిలి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన పుట్టి పెరిగిన నిజామాబాద్ నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి బంధుజనం కావచ్చు, రిలేషన్స్ కావచ్చు చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో ఆ ఊరిలో ప్రముఖంగా ఉన్న వాళ్ళందరినీ కూడా భారీ సంఖ్యలో కూడా అక్కడికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్కు వాళ్ళందరికీ కూడా విందు అది ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు బీజేపీ జహీరాబాద్ నుంచి దిల్ రాజును పోటీ చేయించాలని చూస్తుంటే, మరోవైపు నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్పై ఎందుకంటే ఒక నేటివ్ పర్సన్ అయినటువంటి దిల్ రాజు అక్కడ మంచి సత్సంబంధాలు అవి కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న వాళ్ళందరితో కూడా ఆయన్ని నిలబెడితే బాగుంటుందనేది తెలుస్తోంది. ఇక దిల్ రాజు విషయానికి వస్తే కనుక దిల్ అనేటువంటి సినిమాతో వచ్చి ఎన్నో విజయాలు చూసిన దిల్ రాజు ఇప్పుడు ముఖ్యంగా సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా తనదైన వైఖరి తనదైన స్థాయి చూపించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన నియోజకవర్గానికి సంబంధించి తన పుట్టి పెరిగిన నిజామాబాద్ నుంచే పోటీ చేయాలని అనుకుంటే గనక కాంగ్రెస్కి సంబంధించిన ఆఫర్ని స్వీకరించే పనిలో కూడా దిల్ రాజు మంతనాలు జరుపుతున్నట్లు మనకు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా చూడాలి. మరి బీజేపీ 10 ప్లేసులు టార్గెట్గా 10 లోక్సభ స్థానాలు టార్గెట్గా కూడా ముందుకు వెళ్ళాలని అనుకుంటోంది. అయోధ్య రామ మందిరం తర్వాత కాశీ జ్ఞానవాపి మసీద్ అది దాని తర్వాత కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతుంది మరీ లెవెల్లో. ఇప్పటికే కాశీలో చాలా నిర్మాణాలు చేసింది. మరి ఒకవైపు అటు ద్వారకా కంటే కూడా ముందుగా అటు మథురాకి సంబంధించి కూడా పూజలు అవి కూడా మోదీ చేస్తూ వస్తున్నారు సముద్ర గర్భంలోకి వెళ్ళి. మరి ఈ స్థాయిలో హిందూ కూటమిని లేదా హిందూ జనాన్ని ఏకం చేసే పనిగా కూడా ముఖ్యంగా అటు బీజేపీ ముందుకెళ్తున్న తరుణంలో ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ రావాలని కోరుకుంటుంది. ముఖ్యంగా ఇప్పుడైతే తెలంగాణ ఎంపీ స్థానాలకు అయితే ఫోకస్ చేసింది. రెండో జాబితా కూడా రిలీజ్ అయ్యేటువంటి నేపథ్యంలో కూడా ముఖ్యంగా జహీరాబాద్కి సంబంధించి ఆయన యాక్సెప్ట్ చేస్తారా లేదా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆఫర్ని పుచ్చుకుని తన నియోజకవర్గమై తను పుట్టి పెరిగినటువంటి నిజామాబాద్ ప్రజల్ని కలుపుకుంటూ పోతూ నిజామాబాద్ నుంచి ఆయన ఫోకస్ చేస్తారనేది మాత్రం వేచి చూడాలి.